హలో గుడ్ మార్నింగ్ హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్ స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు తెలుగు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడు ఎడిషన్. అయోధ్య రాముడి దివ్య రూపం ఇదిగో. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బాలరాముడి విగ్రహం కళ్ళకు ఆచ్ఛాదన లేకుండా కళ్ళకు ఆచ్ఛాదనతో రాములల్లా విగ్రహం ఇక్కడ మనం చూస్తున్నాం. శుక్రవారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగుల్లో అయోధ్య భవ్య రామ మందిరం. ఇక మరొకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల ఎంఆర్పిఎస్ హైదరాబాద్లో నిర్వహించినటువంటి సభలో పాల్గొన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైనటువంటి ఒక హామీ ఇచ్చారు. ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేశారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఏర్పాటు. సభ్యులుగా 5 శాఖల కార్యదర్శులు 23న తొలి భేటీ అవుతుంది అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక దావోస్ పర్యటన ముగించుకొని లండన్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కొంతమంది అధికారులతో అక్కడ థేమ్స్ నదిని ఏ విధంగా సుందరీకరణ చేశారనే దాని మీద కొంత ఆయన దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ కూడా మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలి, మూసీ నదిని కూడా థేమ్స్ నది మాదిరిగా సుందరీకరణ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో అక్కడ సంబంధిత అధికారులను కలిశారు. ఇక్కడ మూసీ పునరుజ్జీవనానికి థేమ్స్ ప్రణాళిక, నది పాలక మండలి అధికారులతో సీఎం రేవంత్ భేటీ. థేమ్స్ పరివాహక అభివృద్ధిపై ఆరా, మూసీ సుందరీకరణకు సహకరిస్తామని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ. ఇక్కడ మనం చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి అక్కడ థేమ్స్ నది పరివాహక అభివృద్ధి బోర్డు అధికారులతోనూ, అదేవిధంగా రాష్ట్ర ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా తన సెక్రటరీస్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రితో వాళ్ళతో చర్చిస్తున్నటువంటి చిత్రాన్ని మనం చూడొచ్చు. ఇక మరొక కీలకమైనటువంటిది, కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాములపైకి అనుమతి. నెల రోజుల్లో శ్రీశైలం సాగర్ల 15 అవుట్లెట్లను అప్పగించాలి. జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం మినిట్స్లో పేర్కొన్న కేంద్రం. ఇక్కడ ముఖ్యంగా కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే అక్కడ డ్యాములపైకి అనుమతి. ఎందుకంటే ఇటు సైడు ఆంధ్ర పోలీసులు, తెలంగాణ సైడ్ తెలంగాణ పోలీసులు మోహరించడం, అక్కడ ఉద్రిక్తతలు నెలకొంటున్నటువంటి దృష్ట్యా కేంద్రం చాలా స్పష్టమైనటువంటి ఒక అంటే ఇది జారీ చేసింది, స్పష్టమైనటువంటి తాకీదు జారీ చేసింది. కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాములపైకి అనుమతిస్తారు. ఇక నెల రోజుల్లో శ్రీశైలం సాగర్ల 15 అవుట్లెట్లను కూడా తమకు అప్పగించాలని చెప్పి జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం మినిట్స్లో కేంద్రం పేర్కొంది. అయితే అవుట్లెట్లు అప్పగిస్తామని హామీ ఇవ్వలేదు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, నీటిపారుదల శాఖ మంత్రి. ఇక కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లని నీటిపారుదల శాఖను నిర్వహించినటువంటి హరీష్ రావు పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. ఇక ముందు చూపు లేకుంటే ముప్పే, గ్యారంటీ రుణాలపై గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ కీలక సూచనలు అంటూ కూడా ఇక్కడ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు ముబ్బడిగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఆర్బీఐ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైనటువంటి ఒక సూచన చేసింది. ముందు చూపుతో వ్యవహరించాలి, లేకపోతే ముప్పే ఉంటూ గ్యారంటీ రుణాలపై గరిష్ట పరిమితిని, ఎందుకంటే గ్యారంటీ రుణాలు పైన ఒక గరిష్ట పరిమితి అంటే 3% ఇప్పుడు జీడిపిలో మొత్తం తీసుకోవచ్చు. అయితే దానిని పరిమితి మించకుండా గ్యారంటీ రుణాల మీద తమకు తామే ఒక పరిమితిని విధించుకోవాలంటూ కూడా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేసింది. ఇక చిన్నప్పుడు నాకు ఇలాంటి ఇల్లుంటే బాగుండు. పీఎం ఆవాస యోజన కార్యక్రమంలో ప్రధాని మోదీ భావోద్వేగం. సోలాపూర్లో 90,000 గృహాలు అందజేత అంటూ కూడా ఇక్కడ వార్త. అంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మంచి నివాసాలు, మంచి ఇళ్ళు అందిస్తున్నదో చెప్పడం కోసం ఆయన చిన్నప్పుడు నాకు కూడా ఇటువంటి ఇల్లుంటే బాగుండేదంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సోలాపూర్లో 90,000 గృహాలని అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక 21వ తేదీన లొంగిపోవాల్సింది అంటూ కూడా బిల్కిస్ బాను కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను గుజరాత్ ప్రభుత్వం వాళ్ళకి రెమిషన్ ఇచ్చిందో ఆ రెమిషన్ ప్రకారం వాళ్ళు బయట తిరుగుతున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆ రెమిషన్ కొట్టివేసింది. వాళ్ళు తిరిగి లొంగిపోవాల్సిందని చెప్పింది. దానికి గడువును కూడా విధించింది. గడువున 21వ తేదీన లొంగిపోవాలి, అంతకు మించి గడువు ఇవ్వమంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశం జారీ చేసింది. ఇక జమిలీ ఎన్నికల రాజ్యాంగ విరుద్ధం, దాన్ని వెంటనే రామ్నాథ్ కోవింద్ కమిటీని రద్దు చేయాలంటూ కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఇక్కడ మల్లికార్జున ఖర్గే ఓ లేఖ రాశారు. ఇక్కడ కోవింద్ కమిటీని రద్దు చేయాలి ఖర్గే. ఇక మూసీ పునరుజ్జీవనానికి థేమ్స్ ప్రణాళిక. ఇక్కడ మనం చూస్తున్నాము లండన్లో భారతీయ మూలాలున్న ఎంపీలు, ప్రవాస భారతీయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దిగారు, గ్రూప్ ఫోటో. ఇక్కడ ప్రజాస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం, బ్రిటన్ ఎంపీల భేటీలో రేవంత్ మాట్లాడారు.
ఇక లండన్ షార్డ్ను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం నాయకుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. లండన్ షార్డ్ను సందర్శించిన అక్బరుద్దీన్ అక్కడ లండన్లో సీఎం ముఖ్యమంత్రిని కలిశారు, సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం నాయకుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి లండన్ షార్డ్ను సందర్శించారు. అక్కడి నుంచి లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 72 అంతస్తుల పైభాగంలో 309 మీటర్ల పొడవు ఎత్తు నుంచి నిండుగా ఉన్న థేమ్స్ నది లండన్ ఉత్తర వైపు ప్రాచీన నగరంతో ఆధునిక పశ్చిమ భాగాన్ని ఎలా కలుపుతుందో పరిశీలించారు. ఇక విజయవంతంగా ముగిసిన సీఎం దావోస్ పర్యటన. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. 40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్లో రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూపు, జేఎస్డబ్ల్యూ, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బిఎల్ అగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, గ్రూప్ హోల్డింగ్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి వివిధ వేదికలపై మాట్లాడారు. చిన్న సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. మొత్తం మీద దావోస్ పర్యటన విజయవంతమైంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా రెట్టింపు పెట్టుబడులు వచ్చాయి. 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులతో తిరిగి వస్తున్నారు. అదేవిధంగా లండన్లో కూడా థేమ్స్ నది ఏ విధంగా అక్కడ అభివృద్ధికి నోచుకుందో అక్కడ అభివృద్ధి బోర్డుతో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇక్కడ మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆయన ఈ పర్యటనలో దానిని కూడా తీసుకున్నారు. ఆ ప్రాజెక్టును కూడా పరిశీలించారు. కాబట్టి మొత్తం మీద చూసినట్లయితే దావోస్ పర్యటన మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి చేసినటువంటి విదేశీ యాత్ర చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. ఇక కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాములపైకి అనుమతి అంటూ కూడా జలశక్తి శాఖ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది, తమ మినిట్స్లో పేర్కొంది. ఇక అవుట్లెట్స్ అప్పగిస్తామని హామీ ఇవ్వలేదంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 15 అవుట్లెట్లను అప్పగించాలని ఏదైతే కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించిందో దానికి మేము అంగీకరించలేదంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక ఎస్సీ వర్గీకరణ కమిటీ ఎస్సీ వర్గీకరణ చేయాలనేటువంటిది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దాదాపుగా 1997 నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి పోరాటం జరుగుతుంది రాష్ట్రంలో. అయితే ఆయన ఈ ఎస్సీ వర్గీకరణకు జాతీయ స్థాయిలో ఒక ఏకాభిప్రాయ సాధన కోసం ఎంతో కృషి చేశారు. చివరకు ఎంఆర్పిఎస్ నేతృత్వంలో సాగినటువంటి ఒక సభకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. నరేంద్ర మోడీ ఆ సభలో చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. హామీ విశ్వరూప సభ దాని పేరు. ఆ విశ్వరూప సభలో ఆయన చాలా స్పష్టంగా కమిటీని వేస్తాము, మేము కూడా అనుకూలంగా ఉన్నాము అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఇక రాజ్యాంగ నిబంధనలు మార్చాలా? ఇప్పుడున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం వర్గీకరణ సాధ్యం కాదని గత ఏడాది జూలై 26న రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సాధికార శాఖ మంత్రి ఎం నారాయణస్వామి సమాధానం చెప్పారు. ఈ అంశంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ షెడ్యూల్ కులాన్ని వర్గీకరించి వారికి రిజర్వేషన్లు పంచివ్వడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించాలని సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. సిఫార్సులపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలను కోరగా ఇప్పటివరకు 20 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించినట్టు వెల్లడించారు. కాబట్టి రాజ్యాంగాన్ని నిబంధనలు సవరించాలి. ఈ అన్ని అంశాలను కూడా కమిటీ చర్చిస్తుంది. ఆ కమిటీ ఒక నివేదిక అందిస్తుంది. ఏం చేయాలి వర్గీకరణ కోసం అనే దాని మీద ఆ తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి అవకాశం ఉంది. లద్దాఖ్కు తూర్పు దక్షిణాసియా నుంచి వలసలు జన్యు పరిశోధనల ఆధారంగా నిర్ధారించిన సిసిఎంబి చెప్పారు. లద్దాఖ్కు 3000 ఏళ్ల క్రితం సిల్క్ రూట్ మీదుగా పెద్ద సంఖ్యలో వలసలు జరిగాయని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సిసిఎంబి పరిశోధకులు జన్యు పరిశోధనల ద్వారా నిర్ధారించారు. లద్దాఖ్లో కాంస్య యుగం నుంచి జనాభా మార్పులు, పరివర్తనతో సమకాలీన యూరోషియన్లతో సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. దీంతో సిసిఎంబి శాస్త్రవేత్త సిడిఎఫ్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, లక్నోలో బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నీరజ్ రాయ్ బృందం పరిశోధన చేపట్టారు. ఇది చాలా కీలకమైనటువంటిది. లద్దాఖ్ తూర్పు దక్షిణాఫ్రికా నుంచి వలసలు భారతదేశంలోకి వచ్చాయి. ఇది 3000 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు పూర్వమే జరిగాయంటూ కూడా సిసిఎంబి ఇప్పుడు అంటే జన్యుపరమైనటువంటిది జన్యు పరిశోధనల ఆధారంగా నిర్ధారించింది. సిసిఎంబి అంటే మనందరికీ తెలుసు, చాలా ఖచ్చితమైనటువంటి పరిశోధన ఫలితాలు వస్తాయి. సిసిఎంబిలో సెంటర్ ఫర్ బయో మాలిక్యులర్ సెంటర్ అది హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి సిసిఎంబి. ఇక్కడ మనం చూస్తున్నాం సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సెంటర్. 2 తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాల పురస్కారాలు అందించారు. ఇక సీలింగ్ ఫ్యాన్ల స్టార్ట్ రేటింగ్ ప్రమాణాలు ఖరారు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర విద్యుత్ శాఖ.
ఇక 1000 కోట్ల రుణానికి బాండ్ల విక్రయం. రాష్ట్ర ప్రభుత్వం బాండ్లను 1000 కోట్ల రుణాన్ని సేకరించింది. 1000 కోట్ల రుణ సేకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయానికి పెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక మాతృభాషలో పాఠ్యాంశాలు అందుబాటులో ఉంచండి అంటూ కూడా కేంద్ర విద్యాశాఖ ఒక కీలకమైనటువంటి ఆదేశం జారీ చేసింది. ఇక ఎడిటోరియల్ పేజీ ఇది. పేదరికానికి ఏది కొలమానం అంటూ కూడా క్వశ్చన్ మార్కుతో ఒక ఎడిటోరియల్ రాశారు. ఇటీవల కేంద్ర ప్రధానమంత్రి పదే ఒకటి చెప్తున్నారు. 10 సంవత్సరాలుగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి చేశాము. అంటే ఏదైతే బిలో పావర్టీ లైన్ అంటామో ఆ బిలో పావర్టీ లైన్ నుంచి అబోవ్ పావర్టీ లైన్కి తీసుకొచ్చాము. 25 కోట్ల మందిని చెప్పుకుంటున్నారు. అది తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఎడిటోరియల్లో అసలు పేదరికానికి నిర్వచనం ఏంటి, పేదరికానికి ఏంటి కొలమానం అనే దాని మీద ఇక్కడ ఒక ఎడిటోరియల్ రాశారు. 9 ఏళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది భారతీయులు పేదరికం కరకు కోరల నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన చర్చాపత్రం చాటుతోంది. 2013-14లో 29.1% నమోదైన పేదరిక నిష్పత్తి 22-23 నాటికి 11.28% దిగి వచ్చింది అంటూ కూడా కొన్ని లెక్కలు చెబుతోంది. అయితే దీంట్లో ఎంతవరకు శాస్త్రీయత ఉంది, నీతి ఆయోగ్ అంటే రూపొందించినటువంటి విధాన పత్రంలో చర్చా పత్రంలో ఎంతవరకు అది శాస్త్రీయత ఉంది అంటూ కూడా ఈ ఎడిటోరియల్ రాశారు. అంతరిక్షాన మరో రణక్షేత్రం. డాక్టర్ రావెళ్ల భానుకృష్ణ కిరణ్ రాసినటువంటి వ్యాసం ఇది. అంతరిక్ష సీమ భవిష్యత్తులో రణక్షేత్రంగా మారనుంది. రోదసిలోనూ పయనించగల ఆధునిక విమానాలు, డ్రోన్ల తయారీ ఇప్పటికే మొదలైంది. గగన రోదసి తలాలు రెండింట పోరాడే శక్తిని సమకూర్చుకోవడానికి అంతరిక్ష విజన్ 2047ను సమర్పించిన భారత వాయుసేన తనకు భారత వైమానిక అంతరిక్ష సేనగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది అంటూ కూడా త్వరలోనే అంతరిక్షంలో కూడా వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. దాంతో అంతరిక్ష సీమ కూడా భవిష్యత్తులో రణక్షేత్రంగా మారబోతుందంటూ కూడా ఈ వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. ఇక మౌలికంగా మందగమనం అంటూ కూడా శ్రీరామ్ చేకూరి రాసినటువంటి ఆర్థిక రంగ నిపుణులు శ్రీరామ్ చేకూరి ఆయన రాసింది మౌలికంగా మందగమనం వచ్చింది అంటూ కూడా ఒక ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చాలా దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఊపు కొనసాగాలంటే మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేసుకోవాలి. కానీ జీడిపిని పరుగులు పెట్టించడానికి జనాభా అవసరాలకి తగిన స్థాయిలో మౌలిక వసతులు విస్తరించడం లేదంటూ కూడా ఈ వ్యాసంలో ఆయన కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఇక పిల్లలపై సైబర్ పంజా. పిల్లలు ఇటీవలగా స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. దాంతో సైబర్ పంజా ఎక్కువగా లోన్ యాప్స్కి అదేవిధంగా ఇతరితర యాప్స్కి వాళ్ళు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు, సర్వం కోల్పోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా పిల్లలపై సైబర్ నేరాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. బాలల్లో విజ్ఞానం, సృజనాత్మకత పెంపొందించడానికి దోహదపడాల్సిన డిజిటల్ ఉపకరణాలు వారికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేమి, ఉపాధ్యాయుల మార్గదర్శనం కొరవడటం వల్ల పిల్లలు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నారంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాసాన్ని అందించారు. ఇక ఎడిటోరియల్ ఇది. పండంటి పాపాయి కోసం అంటూ కూడా ఆరోగ్యకరమైనటువంటి బిడ్డ పుట్టడానికి తల్లులు ఏం చేయాలనే దాని మీద ఒక చిట్కాలు కొన్ని అందించారు. అదేవిధంగా ఉజాలాతో ఆపేయొద్దనుకున్నా అంటూ కూడా ఎంఆర్ జ్యోతి ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీ మీదకి ఎక్కారు. ఇక్కడ సంస్థ పగ్గాలు తీసుకున్న తెలుగు రోజు ఇంటి నుంచే పని చేయాల్సిన పరిస్థితి. 6 నెలల తర్వాత ఆఫీసులో అడుగుపెట్టిన పట్టుమని 10 మంది ఉద్యోగులు కూడా లేరు అక్కడ. అదంతా కోవిడ్ ప్రభావం. అలాంటి గడ్డు పరిస్థితుల నుంచి సంస్థను ముందు వరుసలో నిలిపింది జ్యోతి ల్యాబొరేటరీస్ అధినేత్రి ఎంఆర్ జ్యోతి. ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీ మీద ఎక్కిన ఈ అమ్మాయి స్ఫూర్తి కథనాన్ని మనము తెలుసుకుందామంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక కలత నిద్రకి పవన ముక్తాసనం అంటూ కూడా పవన ముక్తాసనం ఏ విధంగా వేయాలనే దాని మీద యోగాలో పవన ముక్తాసనం. ఇక స్కూల్కి వెళ్ళనని మారం చేస్తుంటే పిల్లల్ని ఏ విధంగా సముదాయించాలనే దాని మీద కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కురులకి కావాలి స్క్రబ్ అంటూ కూడా ఇక్కడ కురులకి స్క్రబ్ చేయటం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నా అంటూ కూడా రాజేశ్వరి కొంతమంది అనాథలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, దానికి సంబంధించింది. ఈ వ్యాను మార్పు కోసం అంటూ కూడా ఇక్కడ ఒక అద్వైష బిర్లా మొదలుపెట్టినటువంటి వ్యాను సంబంధించిన వార్త. రాతి పాత్రలు వాడేద్దామంటూ కూడా ఇటీవల కాలంలో మళ్ళీ తిరిగి పాత కాలానికి చేరుతున్నారు. అందరూ కూడా మట్టి పాత్రలతో పాటు రాతి పాత్రలను కూడా వాడుదామంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు ఓ కుంభకోణం, రీడిజైన్తో అంచనా వ్యయం భారీగా పెంచారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకరించలేదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి నిన్న మంత్రులు అదేవిధంగా అధికారులతో ఒక కీలక సమావేశం. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సీతారామ ప్రాజెక్టు ఓ కుంభకోణం అని భట్టి విక్రమార్క మాట్లాడారు. నిన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులతో ఆయన సమావేశమయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాము నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ కూడా ఉన్నారు.
రీడిజైన్తో అంచనా వ్యయం భారీగా పెంచేశారని కృష్ణా ప్రాజెక్టులు అదేవిధంగా కేంద్రం కోరినట్లుగా కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకరించలేదంటూ కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి చెప్పారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారాస ప్రభుత్వం చేపట్టిన సీతారామం ప్రాజెక్టు ఒక భారీ కుంభకోణం. స్వతంత్ర భారతదేశంలో ఇంతటి అక్రమాన్ని చూడలేదు. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వారు రాజీవ్, ఇందిరాసాగర్, సీతారామ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టులపై సమీక్షలు చేసిన కొద్దీ వెలుగులోకి వస్తున్న వాస్తవాలు చూసి నిర్ఘాంతపోతున్నామని వారు తెలియజేశారు. ఇక జగన్తో అలాయిబాలాయి చేసుకున్నారంటూ కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్తో అలాయిబాలాయి చేసుకున్న భారాస నాయకులకు శ్రీశైలం వెనక నుంచి నీటిని తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర ప్రాజెక్టు కనిపించలేదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అలా చేస్తుంటే లక్షల ఎకరాలకు నీళ్లు అంటూ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్, దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టులకు ఒక తెలంగాణ ఏర్పడిన తర్వాత మరో 1552 కోట్లు ఖర్చు చేస్తుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.30 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చి ఉండేవని భట్టి అన్నారు. ఇక కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతతో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఇక తానా అధ్యక్షుడిగా నరేన్ కొడాలి అమెరికాలో స్వచ్ఛంద సంస్థ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినటువంటి తానా అధ్యక్షుడిగా నూతనంగా నరేన్ కొడాలి ఎన్నికయ్యారు. కార్యదర్శిగా రాజా కసుకర్తి, కోశాధికారిగా భరత్ మద్దినేని ఎంపికయ్యారు. ఇక ముందు చూపు లేకుంటే ముప్పే అంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. ఇది రుణాలకు సంబంధించి ఆర్బీఐ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా గ్యారంటీ రుణాల మీద సంబంధించి కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటూ కూడా చెప్పారు. ముందు చూపు ఉండాలంటూ కూడా, లేకపోతే ముప్పు ఉంటుంది అంటూ కూడా ఒక నివేదిక ఆర్బీఐ అందించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్బీఐ చేసినటువంటి కీలక సూచనలు ఇవి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల రుణాలకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించుకోవాలి. రుణాల మూలధనానికి మాత్రమే గ్యారెంటీ ఉండాలి. వాణిజ్య రుణాల కంటే తక్కువ వడ్డీ ఉండాలి. ప్రాజెక్టు రుణంలో 80% కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వకూడదు. రుణాలు ఇచ్చేవారు నిర్ణయించే నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఇచ్చారు. ముఖ్యంగా వాణిజ్య రుణాల కంటే తక్కువ వడ్డీ ఉండాలంటూ కూడా, వాణిజ్య రుణాలకు వడ్డీ 8% నుంచి 9% వరకు వసూలు చేస్తారు. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాలు 12% వరకు వడ్డీ చెల్లిస్తున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చేసినటువంటి సూచన వాణిజ్య రుణాల కంటే తక్కువ వడ్డీతో తీసుకోవాలి రుణాలంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా రుణాల మూలధనానికి మాత్రమే గ్యారెంటీ ఉండాలి, అంటే వడ్డీలకు మాత్రం కాదు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇక వివేకాన్ని ఎవరు హత్య చేశారు, దమ్ముంటే సమాధానం చెప్పు, ఏపీ సీఎం జగన్ను నిలదీసిన చంద్రబాబు. ఇది నిన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్త. నిన్న చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో అదేవిధంగా కడప జిల్లాలో ఆయన పర్యటించారు. పలు బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యంగా కడప టౌన్లో జరిగినటువంటి, కడప సిటీలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన వివేకానంద హత్య గురించి ఆయన ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో సమాధానం చెప్పు, వివేకానంద రెడ్డిని హత్య చేసి దానిని నా మీదకి నెట్టేశారు, నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా సాక్షి దినపత్రికలో రాశారు అంటూ కూడా ఆయన చాలా కీలకంగా మాట్లాడారు. ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా కమలాపురం సభలో ప్రసంగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు, పక్కన తెదేపా ఏపీ ఉపాధ్యక్షుడు పుట్ట నరసింహారెడ్డి ఉన్నారు. ఇక జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జాప్యానికి బాధ్యులు ఎవరంటూ కూడా సుప్రీం న్యాయమూర్తి సూటి ప్రశ్నలు వేశారు. ఎందుకు జగన్ కేసుల్లో, అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యం జరుగుతోంది అంటూ కూడా రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. దాని మీద చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు వేశారు. ఎందుకు అది డిలే అవుతున్నది, ఎందుకు జాప్యం జరుగుతోంది అంటూ కూడా మళ్ళీ తదుపరి విచారణ ఏప్రిల్ నాటికి వాయిదా వేశారు. ఇక ఎల్విపిఐలో ఆక్యులర్ ఫార్మకాలజీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆక్యులర్ ఫార్మకాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తున్న డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు, డాక్టర్ రమణవరపు సంపత్ కుమార్, ఉమాదేవి చిగురుపాటి, డాక్టర్ ప్రశాంత్ గార్గ్, డాక్టర్ సన్హిత రాయ్, వీరందరూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ డిస్కంలకు ఏ గ్రేడ్ లభించింది. ఇక రక్తదానానికి చేయూత్ ఉపాధ్యాయుడి ప్రేరణతో
అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సినిమాలు చూడొచ్చు, చాటింగ్ తగ్గించాలి, సరదాలు మానేయాలి, ఇలా చేయమని ఎవరైనా యూత్కి చెప్పండి. చూపులతోనే కాల్ చేస్తారు, కోపం వచ్చి కొట్టినా కొట్టేస్తారు. కానీ ఓ నలుగురు కుర్రాళ్ళు మాత్రం వారికిగానే ఇవన్నీ చేస్తున్నారు. తాము స్వయంగా రక్తదానం చేస్తూ సరదాలని మానుకుని ఎందరినో ఆ మార్గంలోకి రప్పిస్తున్నారు. ఆపదల్లో ఆదుకుంటూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారంటూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక్కడ రక్తదానానికి చేయుతంటూ నలుగురు కుర్రాళ్ళు ఏ విధంగా రక్తదానం చేస్తున్నారనే దాని మీద ఈ తరంకి సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా. ఇక అసలు వడ్డీ చెల్లింపులకే 16,000 కోట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం. బడ్జెట్లో సాగునీటి రంగం కేటాయింపులపై నేడు చర్చ జరుగుతుంది. ఇక వైమానిక రంగంలో భారత్ దూకుడు, బెంగళూరులో బోయింగ్ కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. ఇక మహాలక్ష్మికి జై, మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చే పథకానికి అత్యధికంగా 92.23 లక్షల అర్జీలు వచ్చాయి. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లకు 91.49 లక్షలు. తుది దశకు చేరిన ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి ఇక సందర్భంగా 6 గ్యారెంటీలకు సంబంధించి మహాలక్ష్మి స్కీమ్కి మాత్రం అత్యధికంగా జై అంటూ కూడా ఇచ్చారు. అంటే దాదాపుగా 92.23 లక్షలు అర్జీలు వచ్చాయి. నెల వాళ్ళకి 2,500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఇక 98 లక్షలు కొల్లగొట్టారు, క్షణాల్లో 11 ఖాతాలకు మళ్లించారు. కొరియర్ పేరిట వ్యాపారిని భయపెట్టి దోచేసిన సైబర్ నేరగాళ్లు. వేగంగా స్పందించి 83 లక్షలు రికవరీ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులంటూ కూడా సైబర్ మోసాలు ఏ విధంగా ఎంత దారుణంగా జరుగుతున్నాయనే దానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ వ్యాపారిని బెదిరించి జమ్మూ కాశ్మీర్లోని తమ బ్యాంక్ ఖాతాలో 98 లక్షలు వేసుకున్న సైబర్ నేరగాళ్లు క్షణాల్లోనే ఆ సొమ్మును దేశవ్యాప్తంగా 11 ఖాతాలకు మళ్లించారంటూ కూడా ఆ మోసానికి గురించినటువంటి వార్త ఇచ్చారు. ఇక చంద్రయాన్ 3 నుంచి మళ్ళీ సంకేతాలు మొదలయ్యాయంటూ కూడా ఇక్కడ ఒక కీలకమైనటువంటి వార్త. ఇక ఛాంపియన్ స్పోర్ట్స్, ఒలింపిక్స్ కళ చెదిరింది అంటూ కూడా ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళాలనుకున్నటువంటి భారత హాకీ మహిళల కళ చెదిరింది. ఇక్కడ మనం చూస్తున్నాము. టోక్యో ఒలింపిక్స్లో 4వ స్థానం, ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 6వ స్థానం. నిలకడగా రాణిస్తున్న భారత మహిళల హాకీ జట్టు ఈసారి ఒలింపిక్స్లో పథకం సాధిస్తున్న అంచనాలు. స్వదేశంలో ఒలింపిక్స్ హాకీ క్వాలిఫైర్లో ఒలింపిక్ బెర్త్ సంపాదించడం తేలికన్న విశ్లేషణలు, కానీ అన్నీ తలకిందులయ్యాయి. భారత మహిళల జట్టు కనీసం ఒలింపిక్స్ అర్హత కూడా సాధించలేదు. ఒలింపిక్స్ అర్హత టోర్నీలో 3వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో తనకంటే తక్కువ ర్యాంకులు ఉన్న జపాన్ చేతిలో ఓడి ప్యారిస్ టికెట్ చేజార్చుకుంది అంటూ కూడా వార్తా కథనం. ఇక కుర్రాళ్ళు మొదలు పెడుతున్నారు. ఇక్కడ బంగ్లాదేశ్తో భారత్ నేడు అండర్-19 ప్రపంచ కప్ స్టార్ట్ కాబోతుంది. ఇక సెమీఫైనల్లో ప్రణయ్ ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్ చేరాడు. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21-11, 17-21, 21-18తో వాంగ్ జూ వి చైనీస్ తైపీని ఓడించాడు. ఇక సబలెంకా మెరుపులు. ఇక ఆస్ట్రేలియా ఓపెన్లో ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించింది సబలెంకా. జోకోవిచ్, సిట్సిపాస్ కూడా ముందంజ వేశారు. శ్రీజాకు టీటీ టైటిల్ దక్కింది. ఇక టైటాన్స్ కథ మారలేదు. ప్రో కబడ్డీ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయ పరంపరకు సొంత గడ్డపైన తెరపడలేదు. అదే ఆట అదే కథ. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోరులో టైటాన్స్ 26-42తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. ఇక ప్రో కబడ్డీలో బాలయ్య సందడి అంటూ కూడా ప్రో కబడ్డీ 10వ సీజన్ భాగ్యనగరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా లీగ్ ప్రచారకర్త సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఇక అమెరికాలో మ్యాచ్, ఆస్ట్రేలియా నుంచి పిచ్. T20 ప్రపంచ కప్లో భారత పాక్ పోరు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక హారిక పరాజయం పొందింది. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ద్రోణవల్లి హారికకు మరో ఓటమి ఎదురైంది. ఆసీస్ అలవాకుగా నెగ్గింది వెస్టిండీస్పై తొలి టెస్ట్ మ్యాచ్లో. ఇక అబ్బురపరిచే ఆవిష్కరణలు, నేటి సమస్యలకు నాణ్యమైన పరిష్కారాలు, ఇన్వెంటివ్ 2024లో విద్యార్థుల ప్రదర్శన ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆద్య కళ పరిరక్షణకు మ్యూజియం, మంత్రి సీతక్క. వాయిద్యాన్ని పలికిస్తున్న మంత్రి సీతక్క చిత్రంలో కోదండరాం, జయదేవి తిరుమలరావు, కేకి శ్రీనివాస్ తదితరులు. ఆద్య కళ పరిరక్షణ కోసం ప్రొఫెసర్ జయదేవి తిరుమలరావు చాలా కాలంగా ఆయన కృషి చేస్తున్నారు. అనేక అంటే ఇటువంటి పరికరాలన్నీ కూడా వాటిని సేకరించారు, ఒక మ్యూజియంగా తయారు చేయాలనేటువంటిది ఆయన కృషి చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం వాయిద్యాన్ని పలికిస్తున్న మంత్రి సీతక్క, అదేవిధంగా కోదండరాము, జయదేవి తిరుమలరావు, అదేవిధంగా కె శ్రీనివాస్ సంపాదకులు ఆయన కూడా ఉన్నారు. ఇక ఆర్థిక రంగానికి స్టార్టప్లే వెన్నెముక. త్వరలో భారత్ను తయారీ రంగానికి కేంద్రంగా మారుస్తాం. ఇన్వెంటివ్ 2024 ప్రారంభోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.
ఇక రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి సహకరించాలి జర్మన్ కాన్సుల్ జనరల్తో మంత్రి తుమ్మల. 21న షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా. ఇక న్యాకులో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం, యువతకు నిర్మాణ రంగంలో ఉపాధికి చర్యలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత భారస ఖాళీ, అసహనంతోనే కాంగ్రెస్పై కేటీఆర్ హరీష్ విమర్శలు మంత్రి జూపల్లి కృష్ణారావు. జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశోధన సాగించాలి అంటూ కూడా మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఇక విత్తనాభివృద్ధిలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శం అంటూ కూడా చెన్నమనేని రమేష్ తెలిపారు. ఇక మాట మార్చడం కాంగ్రెస్ నైజం, లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి మెదక్ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్. వరుసగా లోక్సభ నియోజకవర్గాల పరిధిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి భారస నిన్న మెదక్ నియోజకవర్గ సమీక్ష చేసింది. ఆ సమీక్షలో కేటీఆర్ మాట్లాడారు. మాట మార్చడం కాంగ్రెస్ నైజం అంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. ఇవి ఈరోజు ఈనాళ్ళు వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాక్షి ఎడిషన్ మనం చూస్తున్నాం. పెత్తందారీ పోకడలు, అంటరానితనం, కుల అహంకార వ్యవస్థలపైన పోరాటానికి అంబేద్కర్ స్ఫూర్తి, సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక్కడ మనం చూస్తున్నాము, నిన్న విజయవాడలో ఒక భారీ విగ్రహాన్ని, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత భారీ విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎవరైతే రాజ్యాంగ శిల్పి ఉన్నారో, రాజ్యాంగ నిర్మాత ఉన్నారో, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. పెత్తందారి పోకడలు, అంటరానితనమే అంటూ కూడా ఆయన పెత్తందారి శక్తుల మీద విరుచుకుపడినట్టుగా ఆయన మాట్లాడారు. సామాజిక సమతా సంకల్ప సభలో ప్రసంగిస్తున్న సీఎం జగన్ ఆయన ఏమన్నారో చూద్దాం మనం. ఇక్కడ ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేద్కర్ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభివృద్ధి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పనిచేస్తుంటే రాష్ట్రంలో పెత్తందారుల పార్టీలకు, పెత్తందారుల నాయకులకు నచ్చటం లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా అగ్ర వర్ణ పేదలకు మంచి చేయాలనే సామాజిక న్యాయ విప్లవం తెచ్చానని చెప్పేందుకు గర్విస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఇక్కడ చూస్తున్నాం మన ఫోటో. సభలో పాల్గొన్నటువంటి ప్రజలు. విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ. ఆ సందర్భంగా 77 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమసిపోలేదు. రూపం మార్చి బరి తెగించిన దురహంకారులు, పెత్తందారులు. పేద కులాలు ఎప్పటికీ తమ పనివారిగా, సేవకులుగానే ఉండాలట. చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు, తెలుగు మీడియమే ఉండాలని అంబేద్కర్ అన్నట్లు పెత్తందారుల పత్రికల వక్రీకరణలు, వారు పాటించే అంటరానితనానికి అబద్ధాలతో అందమైన మేకప్, పేదల చదువులు, ఇళ్లను అడ్డుకుంటున్న దుర్మార్గులు. మన 56 నెలల పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం. మీ బిడ్డ ప్రభుత్వం గ్రామాన మార్పు తీసుకొచ్చింది. 206 అడుగుల ఎత్తుతో ఘనంగా సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ. ఇవి నిన్న ప్రసంగంలోని ముఖ్య అంశాలు. ఆయన అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఆవిష్కరించిన ముందు ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఆ బహిరంగ సభలో ఆయన పెత్తందారులు, అదేవిధంగా ఈనాడు, అదేవిధంగా కొన్ని పత్రికలను కూడా తూర్పార పట్టారు. తను మంచి చేస్తుంటే, ఎస్సీ ఎస్టీలకి, బీసీలకు మంచి చేస్తుంటే దానికి విరుద్ధమైనటువంటి రాతలు రాస్తున్నారంటూ కూడా పెత్తందారి పోకడలుగా అభివర్ణించారు. ఇక బాలరాముడి తొలి దర్శనం. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు 2 రోజులే మిగిలి ఉంది. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రాణ ప్రతిష్ట కంటే ముందే రామ్లల్లా విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయంటూ కూడా నిన్న సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి రామ్లల్లా చిత్రాలు ఇవి. సుప్రీంకు జస్టిస్ వరాలే. కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ ప్రసన్న బి వరాలేను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలనుకుంటూ కొలీజియం సిఫార్సు చేసింది. ఇక అద్భుత శిల్పం, జాతికి అంకితం. అంబర చుంబనం, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సంబరం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వందలాది డ్రోన్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు, మిరుమిట్లు గొలిపే లేజర్ షో, విజయానికి చిహ్నంగా కళ్ళు చెదిరేలా బాణసంచా వెలుగులు. రాష్ట్రం నలుమూల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలు అంటూ కూడా నిన్న జరిగినటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సందర్భంగా జరిగినటువంటిది. అద్భుత శిల్పం జాతికి అంకితం చేశారంటూ కూడా
ఇక్కడ వచ్చారు. ఇక రామోజీని రాతలు నీచం జాలేస్తోంది, అంబేద్కర్ విగ్రహావిష్కరణ చూసి ఓర్వలేకపోతున్న ఎల్లో మీడియా, మంత్రి మేరుగ నాగార్జున ధ్వజం, దళితులను అణిచివేసిన చంద్రబాబుకు రామోజీ బ్రోకర్, దళితులకు మేలు చేయడం రామోజీ బాబు రాధాకృష్ణకు నచ్చదు అంటూ కూడా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. ఈనాడు అధిపతిగా ప్రజలే బుద్ధి చెప్తారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఈనాడు ప్రతులను తగలబెట్టిన మంత్రి ఎంపీ ఎమ్మెల్యే. ఇక రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం, రాష్ట్రమంతటా కులగణన మొదలు. తొలి రోజు 14,334 సచివాలయాల పరిధిలో మొదలైన ప్రక్రియ. 5,34,160 కుటుంబాల వివరాలు యాప్లో నమోదు. ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్న సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం, విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం అంటూ కూడా మరొక వార్తా కథను ఇక్కడ వేశారు. సంస్థ ప్రెసిడెంట్కు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఫిల్మ్ సిటీని బుక్ చేసిన విస్టెక్స్ సంస్థ లైమ్ లైట్ గార్డెన్లో గురువారం రాత్రి నిర్వహణ, సరైన భద్రత ఏర్పాటు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. 20 అడుగుల నుంచి ఇద్దరు కిందకు దిగుతుండగా తెగిన ప్లాట్ఫామ్ తాడు, అంబులెన్సులు లేక ఆసుపత్రికి తరలించడంలో తీవ్ర జాప్యం, ప్రాణాలు కోల్పోయిన ప్రవాస భారతీయుడు, ఆర్ఎఫ్సి మేనేజ్మెంట్ ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనాన్ని వేశారు. ఇవన్నీ లోపల పేజీలో చూద్దాం. ఇక పింఛన్లపై వంచన రాతలు ఎందుకు అంటూ కూడా ఈనాడులో వచ్చినటువంటి కొన్ని వార్తా కథనాలను ఖండిస్తూ కూడా ఇక్కడ ఒక వార్త తీశారు. జగన్ వచ్చే పింఛను తుంచి అంటూ కూడా ఈనాడులో వచ్చినటువంటి వార్త ఇది. దానికి పింఛన్లపై వంచన రాతలు ఎందుకు అంటూ కూడా, సీఎం వైఎస్ జగన్ పాలన పెన్షన్ లబ్ధిదారులందరికీ రామరాజ్యమే, చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో లబ్ధిదారులకు కష్టాలు, అప్పట్లో నడవలేని స్థితిలో వృద్ధులు దివ్యాంగులు క్యూ లైన్లో గంటల కొద్దీ నిరీక్షణ, ఆ రోజులే స్వర్ణయుగంగా ఈనాటికి కనబడిందా, ఒక ఇంటికి ఒకే పెన్షన్ అంటూ ఆదేశాలు ఇచ్చిందే బాబు ప్రభుత్వం, కానీ 2 పెన్షన్లు మంజూరు చేసినట్లు ఈనాడు పచ్చి అబద్ధాలు, జగన్ పాలనలో వాలంటీర్లు టంచన్గా 1 ఇంటి వద్దే పంపిణీ, సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే పెన్షన్ల మంజూరు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా 10,000 చొప్పున మంజూరు, గత 55 నెలల్లో 29.51 లక్షల మందికి పెన్షన్ల మంజూరు, అయినా జగన్ విధానాలని బూటకం అంటూ రాబోంచి ఏడుపు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక మొత్తం ఇదంతా కూడా పెన్షన్లు, నాడు నేడు పెన్షన్ల మంజూరు, పంపిణీ తీరంటూ కూడా గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది, జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది అంటూ కూడా ఇచ్చారు. జన్మభూమి పేరింటేనే హడలంటూ కూడా చంద్రబాబు పాలనలో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడికి జన్మభూమి కమిటీ పేరు గుర్తొస్తే వణికిపోయే పరిస్థితి. అప్పట్లో నెల తమ పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే నడవలేని నిలబడలేని స్థితిలో కూడా చాంతాడంత క్యూలలో ఎర్రటి ఎండలో గంటల తరబడి నిరీక్షించిన రోజును ఊహించుకుంటేనే వారు బెంబేలెత్తిపోతున్నారంటూ కూడా ఒక వార్త ఇచ్చారు. రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం, రాష్ట్రం అంతటా కులగణన మొదలు. ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. ఇక్కడ చూస్తున్నాం, ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో కులగణన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఎంపీడీఓ పార్వతి. ఇక రాష్ట్రమంతటా కులగణన మొదలు. తొలి రోజు 14,334 సచివాలయాల పరిధిలో మొదలైన ప్రక్రియ. 5,34,160 కుటుంబాల వివరాలు యాప్లో నమోదు. ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్న సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు. ఇక దేవాదాయ శాఖలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రేపు రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఏ గ్రేడులో రాష్ట్రీయం కింద ఏ గ్రేడ్లో ప్రభుత్వ కళాశాలలు ఉన్నత ప్రమాణాలను అందుకుంటున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 5 ప్రభుత్వ 2 ఎయిడెడ్ కళాశాలలకు A+, 61 కళాశాలలకు న్యాక్ గ్రేడ్లు, సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ చర్యలు, న్యాక్ గుర్తింపు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ. ఇక గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ల కోసం 27న వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇక శ్రీ పద్మావతికి అటానమస్ హోదా, 10 ఏళ్ల పాటు హోదా కల్పిస్తూ యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని SVW కళాశాలకు, శ్రీ పద్మావతి కళాశాలకు అటానమస్ అంటే ప్రత్యేక ప్రతిపత్తి హోదా లభించింది. ఇక ఒడిశా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. ఇక జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా అంటూ రిలే దీక్షలో బహుజన నాయకులు పేర్కొన్నారు. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే, శతాబ్ది స్వప్నం సాకారం, సంగం బ్యారేజ్తో పెన్నా డెల్టా సుభిక్షం అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ స్వరూపం. ఇక 3.85 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీరు, బ్యారేజీ నిర్మాణంతో తప్పిన వరద ముప్పు, సాగునీటి ఇబ్బందులు, సంగం పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం, మహానేత వైఎస్ హయాంలో శరవేగంగా బ్యారేజీ పనులు, ఆయన హఠాత్ మరణంతో పనులకు గ్రహణం, కమిషన్లు ఇచ్చే పనులకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ, సీఎం బాధ్యతలు చేపట్టాక సంగం బ్యారేజీకి వైఎస్ జగన్ ప్రాధాన్యత, 128.99 కోట్లతో 3 ఏళ్లలో బ్యారేజీ, 2 వరుసల రోడ్డు కమ్ బ్రిడ్జి పూర్తి, ఆయకట్టుకు నీటిని సరఫరా
సరఫరా చేసే కనిగిరి, కావలి, కనుపూరు కెనాల్ల రెగ్యులేటర్ల పూర్తి అంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై సోమశిల రిజర్వాయర్కు 40 కిలోమీటర్ల దిగువన ఉంది. ఇది పరివాహక ప్రాంతం 50,122 చదరపు కిలోమీటర్లు, బ్యారేజీ పొడవు 1,195 మీటర్లు అంటూ కూడా బ్యారేజీ వివరాలు ఇచ్చారు. రికార్డు సమయంలో పూర్తి చేశామంటూ కూడా సి నారాయణ రెడ్డి ఈఎన్సీ జలవనరుల శాఖ తెలిపారు. ఇక కారులో తరలిస్తున్న 2.25 కోట్ల స్వాధీనం. బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద తనిఖీలో పట్టుబడిన నగదు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు నగదును ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టు వెల్లడి. పట్టుబడ్డ నగదును ఆదాయ పన్ను శాఖ అప్పగిస్తామన్న పోలీసులు. ఇక అయోధ్యకు శ్రీవారి లడ్డూలు. అయోధ్యకు తీసుకెళ్లేందుకు సిద్ధం చేసిన లడ్డూలు ఇవి. ముత్యాల రాజుకు కేంద్ర సర్వీసులో జాయింట్ సెక్రటరీ హోదా లభించింది. ఇక ఆర్డీఓ ముందు హాజరు కావాల్సిందే. బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్కు హైకోర్టు ఆదేశం అంటూ కూడా పలమనేరు ఆర్డీఓ సిఆర్పిసి సెక్షన్ 110 కింద జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని భారత చైతన్య యువజన అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ను హైకోర్టు ఆదేశించింది. ఇక 19 మంది రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులు. ఏపీ నుంచి సూర్యప్రసాద్, తెలంగాణ నుంచి పెండ్యాల లక్ష్మీప్రియ ఎన్నిక. ఇక సంపద సృష్టిస్తా, పేదవాడికి న్యాయం చేస్తా. వెంకటగిరి సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో జనం వెలబెలపోతున్న ప్రాంగణం అంటూ కూడా ఒక ఫోటో ఇచ్చారు. రాష్ట్రాన్ని స్వర్ణయుగంపై తీసుకెళ్లాలనేదే నా ఆలోచన. జన్మభూమి స్ఫూర్తితో పనిచేస్తాం. రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు. వెంకటగిరి సభలో జనసేన జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యేకు ఆనంకు అవమానం. బాబు ప్రసంగిస్తుండగా మధ్యలోనే వెళ్ళిపోయిన జనం. ఇక సిఐడి విచారణకు టీడీపీ నేతలు అంటూ కూడా అగ్రదర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజు, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశంలో శుక్రవారం గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు విచారించారు. ఇంకా నిత్యం వ్యాయామంతో బహుళ ప్రయోజనాలు అంటూ ఏపీ ఎఫ్సి డీజీపీ త్రివిక్రమ వర్మ ఏపీ ఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ 2024 ప్రారంభమైంది. మరింత చెరువుగా క్యాన్సర్ వైద్యం. 50 కిలోమీటర్ల పరిధిలోనే ప్రజలకు క్యాన్సర్ వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. 7 పాత 5 నూతన వైద్య కళాశాలలో అంకాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 516 పోస్టులు సృష్టి. ఒక్కో కాలేజీకి 43 పోస్టుల మంజూరు. ఇక కేఎల్యూ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. సౌత్ జోన్ వైస్ కెప్టెన్గా స్నేహ దీప్తి. బీసీసీఐ అంతర్ జోనల్ సీనియర్ మహిళా వన్డే క్రికెట్ టోర్నీలో పాల్గొనే దక్షిణ మండల్ జట్టుకు విశాఖ క్రికెటర్ స్నేహ దీప్తి వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఇక ఏపీలో ప్రకృతి వ్యవసాయ విధానాలు భేష్. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతినిధి మహమ్మద్ రఫీకుల్ ఇస్లాం ప్రకృతి సాగుపై అధ్యయనం కోసం రాష్ట్రానికి విచ్చేసిన బంగ్లా ఉన్నతాధికారుల బృందం. ఇక దళితులపై టీడీపీ గూండాల దాడి. నిందితుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన నిందితుడు. భూమి ఆక్రమించేందుకు యత్నం అంటూ కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక సాక్షి సిటీ పేజీలు ఇవి. స్థానికం. ఇక రాష్ట్రీయ విషయానికి వస్తే నిన్న జరిగినటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సంబంధించి జరిగినటువంటి భారీ బహిరంగ సభ, ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ చూస్తున్నాము. ఇక విగ్రహావిష్కరణ అనంతరం ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. లేజర్ లైట్ల వెలుగులో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం ఇది. ఇక్కడ ప్రజలు అందరూ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో భాగం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా బందర్ రోడ్డుపై జన ప్రభంజనం అంటూ కూడా బందర్ రోడ్డు మొత్తం నిండిపోయింది ఇక్కడంతా కూడా. ఇక పెత్తందారి పోకడలు అంటరాని తనమే అంటూ కూడా నిన్న భారీ బహిరంగ సభలో ప్రసంగించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ప్రతిపక్షాలు అదేవిధంగా కొన్ని మీడియా సంస్థల మీద విరుచుకుపడ్డారు. పెత్తందారి పోకడలు అంటరాని తనమే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. చరిత్ర గతిని మార్చిన సంఘ సంస్కర్త. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి మనం విన్నాం. ఇక మీదట స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటేనే ఇండియాలోని విజయవాడని మారుమోగుతుంది అంటూ కూడా ఆయన చెప్పారు. ఆకాశం అంతటి వ్యక్తిత్వం. రూపం మార్చుకున్న అంటరానితనంపై 56 నెలలుగా మనం చేస్తున్న యుద్ధానికి నిదర్శనం సామాజిక న్యాయం. మనం చేస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ యుద్ధానికి నిలువెత్తి నిదర్శనంగా అంబేద్కర్ విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంది. ఇక అంటరానితనం మరో రూపంలో. స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం వివక్ష సమస్య పోలేదు. పెత్తందారుల పోకడతో రూపం మార్చుకుంది. అంటరానితనం అంటే ఫలానా వ్యక్తులు భౌతికంగా ముట్టుకోకూడదని దూరం పెట్టడం మాత్రమే కాదు, పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అంటూ కూడా ఆయన మాట్లాడారు. మనుషులు చనిపోతున్నా కరుణించిన పాలకులు. పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారిగానే ఉండిపోవాలట. తమ ఇళ్లలో పనివారిగా తమకు సేవకులుగా ఉండిపోవాలట. తమ అవసరాలు
తీర్చేవారిగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకుని అంటరాని తనమే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలు తెలిపే మ్యూజియాన్ని ప్రారంభిస్తూ చిత్రాలను పరిశీలిస్తూ అంబేద్కర్ వాయిస్ వింటూ విజిటర్స్ బుక్లో సంతకం చేసే అభిప్రాయం రాసిన సీఎం జగన్. అదేవిధంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల చిత్రాలను పరిశీలిస్తున్న సీఎం జగన్. యాంఫీ థియేటర్లో ముఖ్యమంత్రి. అదేవిధంగా కాలచక్ర మహామండపాన్ని పోలిన భవనపీఠాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇక్కడ ఇచ్చారు. ఇక లేజర్ షో దృశ్యాలు ఇవన్నీ కూడా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో దృశ్యాలు ఇవి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక దీని కంటిన్యూషన్ అద్భుత శిల్పం జాతికి అంకితం. ఇక్కడ డ్రోన్ కెమెరాతో తీసినటువంటి ఒక దృశ్యం. ఇక్కడ విజయవాడ స్వరాజ్య మైదాన్లో ఏర్పాటు చేసినటువంటి భారీ అంబేద్కర్ విగ్రహం ఇది. ఇక్కడ మనం చూసిన బందర్ రోడ్లో ప్రజలు. అంబర చుంబనం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సంబరం. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్. వందలాది డ్రోన్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు, మిరుమిట్లు గొలిపిన లేజర్ షో, విజయానికి చిహ్నంగా కళ్ళు చెదిరేలా బాణసంచా వెలుగులు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకోగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏర్పడుతూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కీర్తిని మూటగట్టుకుంది. సామాజిక న్యాయ మహాశిల్పాన్ని జాతికి అంకితం చేసే మహత్తర కార్యక్రమం దిగ్విజయమైంది. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ వేడుకకు తరలివచ్చారు. మధ్యాహ్నానికే అశేష ప్రజావాహినితో స్వరాజ్య మైదానానికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సభా ప్రాంగణం జనంతో నిండిపోవడంతో స్వరాజ్య మైదానానికి ఆనుకుని ఉన్న మహాత్మా గాంధీ రోడ్డు, నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్ల వద్ద జనం భారీగా గుమిగూడి ఆ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో జై భీమ్, జై జగన్ నినాదాలు మిన్నంటాయి. ఇక అంబరం తాకిన సంబరం అంటూ కూడా లేజర్ షో ఇక్కడ చూస్తున్నాము మనం. ఇక్కడ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే కార్యక్రమం అని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తున్న సీఎం జగన్ అంటూ కూడా తానేటి వనిత. మన కోసం పుట్టిన బాహుబలి జగన్ అంటూ కూడా పీఠిక రాజన్న ద్వారా పేదలను చేపట్టి నడిపిస్తున్న జగన్ అంటూ అంజాద్ భాష కూడా మాట్లాడారు. రామోజీ నీ నీచపు రాతలు చూసే జాలేస్తుంది అంటూ కూడా నిన్న ఈనాడు ప్రతులను కూడా కొన్ని తగలబెట్టారు. ఆయన కులపోడు సీఎంగా లేడనే విషయం కక్కుతున్న రామోజీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం ఎత్తారు. దళితుల మేలుగెట్టిన రామోజీ, బాబు, రాధాకృష్ణ, ఎంపీ నందిగం. ఈనాడు అధిపతిగా ప్రజలే బుద్ధి చెప్తారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఈనాడు ప్రతులను తగలబెట్టిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే. ఇక దళిత యువకులే వారిని చెప్పుతో కొడతారంటూ కూడా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రామోజీరావు, రాధాకృష్ణ బ్రోకర్ లాంటి వారిని దళిత యువకులే వారిని చెప్పుతో కొడతారని గుడివాడ ఎమ్మెల్యే శ్రీ వెంకటేశ్వరరావు నాని అన్నారు. శుక్రవారం అంబేద్కర్ అభిమానుల బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల దహనం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును తట్టుకోలేకపోతున్నాయంటూ దళిత సంఘాల ఆగ్రహం. సత్తెనపల్లిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల దహనం చేస్తున్న నాయకులు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర అగ్ని ప్రమాదం అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం చెందారు. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్తో పాటు ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ప్లాట్ఫామ్ ఇదే అంటూ కూడా ఇచ్చారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేవు, రెస్క్యూ లేదు అంటూ కూడా ఇచ్చారు. ఫిల్మ్ సిటీపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉస్మానియాలో పోస్ట్ మార్టం, ముంబైకి తరలింపు. సంజయ్ షా మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో శుక్రవారం ఉదయం పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం భార్యకు అప్పగించారు. అక్కడి నుంచి శవపేటకు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ప్రత్యేక అంబులెన్స్లో ఎయిర్పోర్టుకు, అనంతరం విమానాశ్రయం అంబులెన్స్లో షా విమానం ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇక బయట వారు కావడంతోనే బయటకు రామోజీ సంస్థలో ప్రమాదాలు నిత్యకృత్యం. విషయం బయటకు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు, ఒత్తిళ్లు అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఆ టాలెంట్ రామోజీకే సొంతం. ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదాలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచి ఉంచే రామోజీరావులో మరో టాలెంట్ కూడా ఉంది. తప్పంతా క్షతగాత్రులు లేదా బాధితులది అన్నట్టుగా కూడా చూపించగలరు. బాధితులు ఆ విధంగా చెప్పేలా చేయగల నైపుణ్యం రామోజీరావు సొంతం. 2009లో బాలానగర్లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్లో జరిగిన ప్రమాదమే దీనికి ఉదాహరణ. మధ్యప్రదేశ్కి చెందిన విజయ్ కుమార్ 2009 మే 19న బాలానగర్లోని ఈనాడు ప్రింటింగ్ ప్రెస్లో పనికి వచ్చాడు. అక్కడ 3 అంతస్తులో పనిచేస్తూ మధ్యాహ్నం వేళ కింద పడ్డాడు. విషయం బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో విజయ్ను ఈనాడు ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా బయటకు తరలించారని ప్రయత్నించారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక విశాఖపట్నం పోర్ట్ ఆధ్వర్యంలో వాణిజ్య సమావేశం నిర్వహించారు.
ఇక జిల్లా వార్తలు వస్తే సచివాలయం సూపర్ హిట్ అంటూ కూడా బాపు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాకారం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పెదపట్నం సచివాలయం ఇది. ఇక టీడీపీలో అడుగడుగున అవమానాలే. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు నిన్న వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్లుగా సేవ చేసిన తనకు తీరని అన్యాయం జరిగిందని అడుగడుగున అవమానించారని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భయపెట్టి భూములు కొల్లగొట్టి బడుగుల భూముల్లో పచ్చగద్దల పాగా అంటూ కూడా మరొక వార్తా కథనం. బినామీల ద్వారా అసైన్డ్ భూములు కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు అంటూ కూడా మళ్ళీ ఒక వార్త ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, గుమ్మడి సురేష్, మండల ఎస్ఎస్ కోటేశ్వరరావు, మండల రాజేంద్ర, దేవినేని రమేష్, హరేంద్రనాథ్ చౌదరి, దోనేపూడి దుర్గాప్రసాద్ వీళ్ళందరూ కూడా బినామీల ద్వారా అసైన్డ్ భూములు కొల్లగొట్టారంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. ఇక ప్రభుత్వ భూములు హాంఫర్ట్ ఏజెంట్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులకు బెదిరింపులు. అమరావతిలో చంద్రబాబు ముఠా అసైన్డ్ భూదోపిడీ. కారు చౌకగా సేల్ డీడ్ల ద్వారా హస్తగతం. మొత్తం 5,000 కోట్ల భూములు లూటీ అంటూ కూడా ఒకటి ఇచ్చారు. ఇక చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా. కౌంటర్ దాఖలకు సమయం కోరిన చంద్రబాబు తరఫు న్యాయవాది. విచారణ ఫిబ్రవరి 12కి వాయిదా పడింది. ఇక సీఎం వైఎస్ జగన్ ఓ హీరో, చేసిన మంచి ఆయన్ని నిలబెడుతుంది. రాజ్యసభ మాజీ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక హీరోని రాజ్యసభ మాజీ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభివర్ణించారు. శుక్రవారం ఏయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిగారు. నేను మంచి చేస్తేనే ఓటేయండి, నన్ను గెలిపించండి జగన్ అడుగుతున్నారన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు అడగని విధంగా వైఎస్ జగన్ అడుగుతున్నారని చెప్పారు. ఇక తారక వ్యక్తిత్వం మంచిది, జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం మంచిదని లక్ష్మీప్రసాద్ అన్నారు. ఆయనను ఎవరైనా ఏమైనా అన్నారంటే ఆకాశంపై ఉమ్మి వేసినట్లేనన్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. నేడు ఎండమూరికి లోక్నాయక సాహిత్య పురస్కారం. ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్కు లోక్నాయక ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. శనివారం ఋషికొండలో జరిగే కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి చేతుల మీదుగా పురస్కారం 2 లక్షల నగదు వీరేంద్రనాథ్కి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి వ్యవహరిస్తారని తెలిపారు. ఇక అగ్రవర్ణ అహంకారి రామోజీరావు సీఎం జగన్కు అంబేద్కర్ పేరెత్తి అర్హత లేదన్నటువంటి దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. ఏ అర్హత ఉందని రామోజీరావు ఇలాంటి రాతలు రాయిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లర్లు టీడీపీలో ఉన్నత పదవుల్లో ఉన్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఎందుకంటే నిన్న ఈనాడులో ఒక వార్తా కథనం వచ్చింది. ఎక్కువ ఎర్రచందనం స్మగ్లర్లకి టికెట్ ఇస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఎర్రచందనం స్మగ్లర్లకు అనేక నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చారు. అందులో చాలామందికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఉన్నాయంటూ కూడా ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ వార్తా కథనం ఇచ్చారు. ఇక రఘురామ పిటిషన్పై విచారణ వాయిదా. ఏపీ ఈఎంసీఎల్ ఆన్లైన్ యాప్ల ప్రారంభం. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం ఆరంభం. మంత్రి పెద్దిరెడ్డి. సిటీ పేజీలు ఇవి. ఇక ఎడిటోరియల్ పేజ్ చూస్తే అయోధ్యతో కుదరాలి సయోధ్య అంటూ కూడా పి వేణుగోపాల్ రెడ్డి రాసినటువంటి వ్యాసం ఇది. ఇక్కడ మనం చూస్తున్నాం. పరిణితితో ప్రవర్తించాలి అంటూ కూడా ఇక్కడ వివిధ దేశాల మధ్య పరిణితితో ప్రవర్తిస్తేనే ఘర్షణలు తగ్గుతాయంటూ కూడా ఒక ఎడిటోరియల్ రాశారు. దేశానికే దిక్సూచిగా మారుతున్న ఏపీ అంటూ కూడా వివిఆర్ కృష్ణరాజు రాసినటువంటి వ్యాసం అది. బిజినెస్ పేజీ చూస్తున్నాం. సెన్సెక్స్ 496 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 166 పాయింట్లు పైకి ఎగిసింది. రిలయన్స్ లాభం 17,265 కోట్లు. Q3లో అంటే థర్డ్ క్వార్టర్లో 9% అభివృద్ధి, మెరుగుపడిన ఆపరేటింగ్ మార్జిన్, జియో రిటైల్ దూకుడు, ఆయిల్ కెమికల్స్లో బలహీనత అంటూ కూడా వార్త ఇచ్చారు. ఇక స్పోర్ట్స్ హాఫ్ పేజీ మనం చూస్తున్నాం. సింగిల్స్ ఛాంపియన్ శ్రీజ టీటీలో WTB ఫీడర్ టోర్నీలో టైటిల్ సొంతం. ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంకర్పై గెలుపు సాధించారు. మహిళల హాకీ మనోవేదన. నిన్న జపాన్తో జరిగినటువంటి క్వాలిఫైయింగ్ రౌండ్లో ఓడిపోయి బెర్త్ సాధించలేకపోయింది. ప్యారిస్ ఒలింపిక్స్లో బెర్త్ కోసం పోటీ పడినటువంటి భారత్కు నిరాశ మిగిలింది. ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయిన భారత జట్టు జపాన్ చేతిలో 0-1తో పరాజయం. 9 పెనాల్టీ కార్నర్లను వృధా చేసిన టీమిండియా. ఇక సెమీస్లో ప్రణయ్ ఇక్కడ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత నంబర్ 1 ప్రణయ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. అంటే తెలుగు టైటాన్స్ ఓటమి చెందింది ప్రో కబడ్డీ లీగులో.
ఇక మెరిసిన తన్మయ్ మిలింద్ 302 పరుగుల ఆధిక్యంలో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో సిక్కిం 79కే ఆల్అవుట్ అయింది. ఇక సబలెంకా జోరు ఆస్ట్రేలియా ఓపెన్లో సురెంకోపై 6-0 6-0తో ఘన విజయం. ప్రీ క్వార్టర్స్ ఫైనల్లోకి డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకా. ఇక ఆంధ్ర 188 పరుగులకే ఆల్అవుట్ అయింది. అస్సాం జట్టుతో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ బి గ్రూప్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇది ఫ్యామిలీ పేజ్. ఇది సినిమా నెగిటివ్ రోల్స్ చేయాలని ఉందంటూ కూడా నరేష్ వీకే చెప్పాడు. ఇప్పటివరకు కూడా మొదట్లో హీరో, ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్ రోల్స్ చేసినటువంటి నరేష్ నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి పాత్రలు కూడా చేయాలందంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రామిస్ అనే సినిమా కూడా వస్తుంది. మట్కాలో వరుణ్ తేజ్ ప్రామిస్ చేశారు. ఎవరికి ఎందుకు తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదంటూ కూడా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ మట్కా త్వరలో రిలీజ్ కాబోతుంది. గాయపరిచుంటే క్షమించండి అంటూ కూడా నయనతార ఇక్కడ అన్నపూరణిలో నటించినటువంటి నయనతార చిత్రం అన్నపూరణి కొంత వివాదం సృష్టించింది. దాంతో ఎవరైనా మనోభావాలు గాయపరిచుంటే క్షమించండి అంటూ కూడా నయనతార చెప్పింది. జర్మనీ వెళ్ళారు మహేష్ బాబు. దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కావాలనే టార్గెట్ చేశారంటూ కూడా నిర్మాత ఎస్ నాగవంశీ చెప్పారు. గుంటూరు కారం చిత్రానికి మొదటి రోజు కొంత నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చిన మహేష్ బాబు మాత్రం రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు పెరుగుతాయని భరోసా ఇచ్చారు. ఆయన అంచనా నిజమైంది. మా సినిమా మొదటి వారంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది అంటూ కూడా నిర్మాత ఎస్ నాగవంశీ అన్నారు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ సోమవారం నాటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.